హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ చూస్తే మాత్రం మార్నింగ్ బోత్ ది ఇండిసెస్ నష్టాలు ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ చూస్తే అరౌండ్ 23,282 దగ్గర ఒక 120 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 53,918 దగ్గర అరౌండ్ ఒక 267 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. సో మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అంటే బై ఆన్ రూమర్స్ సెల్ ఆన్ న్యూస్. సో ఆ తరహాలో మనకు మార్కెట్స్ ట్రేడ్ అవడం మనం గమనిస్తూ ఉన్నాం. సో రేపు ఒక కీలకమైన ఈవెంట్ ఉంది. సో ఆర్బీఐ మానిటరీ పాలసీ. ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీలో చూస్తే మాత్రం బాండ్ వీల్స్ గురించి అలాగే రూపీ గురించి మీద మనం డిస్కషన్స్ చేసే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో మేబీ బాండ్ వీల్స్ మీద ఏదైనా గతంలో కూడా ఎఫ్ఐఎస్ మీద విధిస్తున్నట్టు చెప్పారు కదా. సో మేబీ దాని ఇంపాక్ట్ తనహాలోనే మార్కెట్స్ ఈ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ చేసిన తనహాలో మనకి మార్కెట్స్ రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో మేబీ రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ నుంచి ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినా కానీ సో ఇది ఇక్కడ డిస్కౌంట్ అయిందని క్లియర్ గా మనకి ఇండికేషన్ ఇస్తుంది టెక్నికల్ ప్యాటర్న్స్. సో మార్కెట్స్ హ్యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే మాత్రం నిఫ్టీ ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించింది. సో లాస్ట్ 7 సెక్షన్స్ లో మీరు గమనిస్తే మాత్రం లోవర్ లోస్ లోవర్ హైస్ ఈ ఫార్మేషన్స్ కనిపిస్తుంది. బట్ ఈ వీక్ లో చూసినా గానీ మండే రోజు ఒక లో ఫార్మేషన్ అయింది. 23,357 దగ్గర ఒక లో ఫార్మేషన్ అయింది. ట్యూస్డే రోజు చూస్తే మాత్రం 23,229 దగ్గర ఒక లో ఫామ్ అయింది. నిన్న ఒక లో ఫామ్ 23,151. సో నిన్నటి లో ఫార్మేషన్ అయితే గతంలో మనం అనుకుంటూనే ఉన్నాం. సో ఏప్రిల్ 7th అండ్ 8th గ్యాప్ ఏరియా అయితే ఉందో 23,152 అని గత వీడియోస్లో కూడా అనుకున్నాం. ఆ గ్యాప్ని ఎగ్జాక్ట్గా ఫిల్ చేసి అక్కడ నుంచి బుల్స్ పట్టుదల మనకు అనిపించింది. సో అదొక గుడ్ సినారియో అని చెప్పుకోవచ్చు. సో నిన్నటి వరకు లోవర్ లోస్ ఉండే, బట్ ఈ రోజు మాత్రం బాటమ్ ఒకటి క్రియేట్ అయిందా అన్న తనహలో మనకు కనిపిస్తుంది. బట్ నిన్నటిది ఏదైతే మేనేజింగ్ డిఫెన్స్ వాల్యూ ఏదైతే ఉందో 23,151, సో దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు లో చూసుకుంటే 23,247. సో మేబీ ఈ ఏదైతే డిఫరెన్స్ ఉందో ఈ గ్యాప్ ని ఇక్కడ కన్సాలిడేషన్ చేస్తూ మార్కెట్స్ ని 23,620 DMA మూవింగ్ యావరేజ్ అంటే సో మేబీ దాన్ని అధిగమిస్తేనే ఈ బాటమ్ కి వాల్యూ ఉంటుంది. అదర్వైజ్ ఇది ఒక ఫెయిల్యూర్ బాటమ్ అని మనకి క్లియర్ గా టెక్నికల్ చెప్తుంది. సో రేపు బిగ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మార్కెట్ దానికోసం ఫ్యాక్టర్ అవుతుందా లేదంటే డిస్కౌంట్ చేస్తుందా అన్న తనహాలో మనకు కనిపిస్తుంది కాబట్టి సో మార్కెట్స్ లో రేపు మాత్రం కాషియస్ గా ఉండాలి. ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది కాబట్టి. సో మార్కెట్స్ చూస్తే మాత్రం నిఫ్టీకి కమింగ్ డేస్ లో సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 23,151 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో మేబీ అది బ్రేక్ డౌన్ అయితే మాత్రం మనకు తెలిసిందే 22,826. సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తూ ఉంది. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 23,680, దట్ వాజ్ అండ్ 20 DMA బార్ వాల్యూ. మేబీ దాన్ని ఎబో వస్తేనే ఈ లో ఏదైతే లో వచ్చిందో నిన్నటిది 23,151, సో దాన్ని బాటమ్ అవుట్ అయిందని మనకి క్లియర్ గా తెలుస్తుంది. బట్ దీనికోసం రేపు వీకెండ్ ఫ్యాక్టర్ కూడా ఉండే ఆస్కారం మనకు క్లియర్గా ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయాలి. 23,898 అనేది సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్స్గా మనకి నిఫ్టీలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా రేంజ్ చూస్తే మాత్రం ఒక 800 నుంచి 900 పాయింట్స్ రేంజ్లోనే కదిలాడే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మనకు నిఫ్టీలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఈరోజు చాలా వోల్టైల్ ట్రేడింగ్ చెప్పాలి. సో మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తూ హయ్యర్ సైడ్ వెళ్తూ ఉంది. బట్ థింగ్ ఏంటంటే నిన్నటి హైని నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అట్లీస్ట్ ఒక 5 minutes ఎబో ట్రేడ్ కాలేకపోయింది. సో మేబీ దాన్ని ట్రేడ్ అయ్యి ఉంటే డెఫినెట్గా మార్కెట్స్ ఇంకా పుంజుకునే ఆస్కారం మనకు కనిపించేది. బట్ అదొకటి గమనించాల్సి వస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. సో 20 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 54,339. సో దాన్ని కిస్ చేసి అక్కడ నుంచి ఫ్రిజ్ లోడ్ అని చెప్పుకోవాలి. సో మార్నింగ్ ఒక ఎత్తు ఉండే, ఆఫ్టర్నూన్ మొత్తం రేంజ్ బౌండ్ ట్రేడ్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అరౌండ్ ఒక 200 పాయింట్స్ చాపీలోనే మనం ట్రేడ్ అవడం మనం గమనించాం. బట్ లాస్ట్ 1 అవర్లో మళ్ళీ పుంజుకునే చెప్పుకోవాలి మార్కెట్స్. బట్ క్లోజింగ్ వచ్చేసరికి మళ్ళీ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. సో బోత్ ది ఇండిసెస్. సో అలాగే లాస్ట్ 3 days నుంచి బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం ఒక హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫార్మేషన్ మనకు కనిపిస్తుంది. ట్యూస్డే రోజు ఒక హై కనిపించింది బ్యాంక్ నిఫ్టీకి 53,934, అండ్ నిన్న ఒక హై చూస్తే 54,299, ఈ రోజు ఒక హై చూస్తే 54,396. అలా నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి అగెనెస్ట్గా వెళ్తూ ఉన్నాయి కాబట్టి ట్రెండ్స్ పరంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి హయ్యర్ హైస్లో ఉంది, నిఫ్టీ చూస్తే లోవర్ లోస్లో ఉంది. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూట్ ప్యాటర్న్స్ అవుతుంది. మనీ ఫ్లో అనేది వేరే సెక్టార్స్కి రొటీన్స్ అవుతుంది మనకి క్లియర్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్గా 53,829 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అది ఈ రోజుల్లో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే 53,121 దాకా వెళ్ళే ఆస్కారం డౌన్ సైడ్ లో కనిపిస్తా ఉంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం
55,023 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ కనిపిస్తుంది 50 DMA బార్ వాల్యూ. సో రేపు ఏదైనా ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం 54,339 ఎబో అట్లీస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కానీ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ కానీ క్లోజ్ అవుతే మాత్రం డెఫినెట్గా అక్కడ నుంచి 300 నుంచి 500 పాయింట్స్ ర్యాలీ ఉండే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఈరోజు బ్యాంకింగ్ని లీడ్ చేసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం SBI అరౌండ్ 1.5% ర్యాలీ చూడడం, IDFC ఫస్ట్ బ్యాంక్ అయితే 0.68% ర్యాలీ చూడగలిగాం. ICICI బ్యాంక్ కూడా మంచి ర్యాలీ ఈరోజు 1.5% దాకా ర్యాలీ పెరగడం మనం గమనిస్తాం. సో ఈరోజు మార్కెట్ బెట్ చూసుకుంటే మాత్రం పాజిటివ్ ఉందని చెప్పుకోవాలి. 2076 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 1690 స్టాక్స్ అనేది డిక్లైన్లో ట్రేడ్ మనం గమనిస్తాను. సపోర్ట్గా నిలిచిన సెక్టార్ చూసుకుంటే మాత్రం ఆటో, ఎనర్జీ, కన్సూమర్ డ్యూరబుల్ లాంటి సెక్టార్స్ మనకి సపోర్ట్ గా నిలిచాయి. బ్యాక్ సైడ్ తీసుకున్న వీక్నెస్ ఎగ్జిబిషన్ స్టాక్స్ సెక్టార్ చూసుకుంటే మాత్రం ఐటీ అండ్ మెటల్స్. సో నిన్నటి వరకు ఐటీ ఒక తనాలో ఉండే, లాస్ట్ 3 days లో మంచి ర్యాలీ కనిపించింది, బట్ మళ్ళీ ఫ్రిజిల్ అవుట్ అయింది. సో ఐటీ పెరిగినప్పుడు ఏ సెక్టార్స్ పెరగవు, సో బ్యాంకింగ్స్ పెరిగినప్పుడు ఐటీ పెరగదు. సో మనకంతా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి సో ఈరోజు ఐటీ మాత్రం బ్యాక్ సైడ్ తీసుకొని చెప్పుకోవాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే మాత్రం మిడ్ క్యాప్ 0.6% ర్యాలీ చూడగలిగాం, 0.7% స్మాల్ క్యాప్ ర్యాలీ చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో యాక్టివ్ ఉంటే మాత్రం నిఫ్టీ మైనస్లో ఉన్న ప్లస్లో ఉన్న మార్కెట్స్ చాలా బాగా పెరిగాయని చెప్పుకుంటాం. బికాస్ ఆఫ్ దాని యాక్టివిటీ అంత ఫాస్ట్గా అండ్ అలా మూవ్మెంట్స్ ఉంటాయి కాబట్టి చెప్పుకుంటాం. ఆటో స్పేస్లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజ్ చూసుకుంటే మాత్రం టీవీఎస్ మోటార్, హీరో మోటార్ కార్ప్, బజాజ్ ఆటో, ఎక్సైడ్, M&M లాంటి స్టాక్స్లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం బాష్, అశోక్ లేలాండ్, మదర్సన్ సూమి, ఐచర్స్ మోటార్ లాంటి స్టాక్స్లో నష్టాలు ట్రేడ్ మనం గమనించాం. ఎనర్జీ స్పేస్ చూసుకుంటే మాత్రం CG పవర్ చాలా రోజుల తర్వాత గతంలో కూడా అనుకున్నాం. సో ప్రస్తుతం 939 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. సో మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం 860 ఆర్ 850 ఆ లెవెల్స్ వస్తే అప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా మనకి అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది, ఎందుకంటే అన్చార్టెడ్ జోన్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ నుంచి 1000 కానీ 1056 దాకా వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తూ ఉంది. అదాని టోటల్ గ్యాస్, సుజలాన్, కోల్ ఇండియా లాంటి స్టాక్స్లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే మాత్రం BHEL, NLC, CSC, రిలయన్స్ లాంటి స్టాక్స్లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తూ ఉన్నాం. సో మనకి ఐటీ స్పేస్ చూసుకుంటే మాత్రం ఒరాకిల్, టెక్ మహీంద్రా, ఎంఫసిస్, కోఫోర్జ్ లాంటి స్టాక్స్లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే మాత్రం ఇన్ఫోసిస్, HCL టెక్, TCS లాంటి స్టాక్స్లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తూ ఉన్నాం. మెటల్ స్పేస్లో చూసుకుంటే మాత్రం అదాని ఎంటర్ప్రైజెస్, అపోలో, జిందాల్ స్టెయిన్లెస్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకునే ఇండాల్కో, NMDC, సేల్, నాల్కో లాంటి స్టాక్స్ లో మనం నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. లారస్ ల్యాబ్ స్టాక్ ఆఫ్ ది డే చెప్పుకోవచ్చు. ఈ రోజు చాలా బాగా ర్యాలీ రావడం మనం గమనించాం. సో గతంలో కూడా ఈ స్టాక్ మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రస్తుతం 1426 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. సో మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం 1358 ఆర్ 1327, అది 20 DMA బార్ వాల్యూ. సో ఒక ఆపర్ని తీసుకోవచ్చు. ఈ స్టాక్ లో అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 1456 ఆర్ 1512 దాకా వెళ్ళే ఆస్కారం మనకి ఈ స్టాక్ లో కనిపిస్తా ఉంది. సో ఈ రోజు న్యూస్ బేస్ తో ట్రేడ్ అయిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం JBM ఆటో 5% ర్యాలీ, PNB గిల్డ్స్ లాంటి స్టాక్స్ చూసుకుంటే 5% ర్యాలీ, IIFL స్టాక్ చూసుకుంటే 5% ర్యాలీ, బ్లూ స్టార్ చూసుకుంటే 2.5% ర్యాలీలో మనం ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. మీషో స్టాక్ చూసుకుంటే మాత్రం 9% డ్రాగ్ అని చెప్పుకోవాలి. లాస్ట్ 8 సెక్షన్స్ ఈ స్టాక్ లోవర్ లోస్ ఫార్మేషన్ మనకి హిట్ అవుతుంది చూస్తుంది. సో లాస్ట్ 8 daysలో చూసుకుంటే మాత్రం 20% డ్రాగ్ అయింది. సో ఇలాంటి స్టాక్స్ని కొంచెం అవైలబుల్ చేయాలి. ఈ రోజు ట్రేడ్స్ చూస్తే మాత్రం 1 CR వాల్యూమ్స్ ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం మీషో స్టాక్లో. సో ప్రస్తుతానికి ఈ స్టాక్ చూసుకుంటే మాత్రం 100 DMA బార్ వాల్యూ అయితే ఉందో 166 అక్కడనే ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి. సో లిస్టింగ్ అయినప్పుడు 254 దగ్గర లిస్ట్ అయిన స్టాక్ ఇప్పుడు చూస్తే 35% డౌన్లో ఇంకా ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి స్టాక్స్ని కొద్దిగా అవైలబుల్ చేయడమే ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. సో అనదర్ స్టాక్ చూసుకుంటే మంచి ర్యాలీ ఇచ్చిన కిక్ ఇచ్చిన స్టాక్ తేజాస్ నెట్వర్క్. సో ప్రస్తుతానికి ఈ స్టాక్ అయితే 6.5% ర్యాలీలో మనకు ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ 8 సెక్షన్స్లో 9 సెక్షన్స్లో 8 సెక్షన్స్ ఈ స్టాక్ పెరిగిందని చెప్పుకోవాలి. సో మన లిస్ట్ ఏదైతే దీన్ని టాటా సన్ బోర్డ్ మీట్స్ అయినప్పుడు May 26 రోజు 30% టేక్ తీసుకుంటాం. అక్కడ నుంచి 4.1 CR వాల్యూమ్స్ ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. ప్రస్తుతానికి అన్ని మూవింగ్ యావరేజ్ అబో ఈ స్టాక్ కూడా ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో మార్కెట్స్ లో రేపు RBI మానిటరీ పాలసీ ఉంది కాబట్టి సో ఈ రోజు హైని ఏదైనా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ దాన్ని బ్రేక్ చేసి దాని అబో అట్లీస్ట్ 10 to 15 minutes ట్రేడ్ అవుతూనే లాంగ్ బిల్డప్ చేయాలి. అదర్వైజ్ రేపు వీకెండ్ ఫ్యాక్టర్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడియస్ రీసెర్చ్. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.